ఇంకోటి భూమిని ఎప్పుడు సేకరించాలంటే దేశం కోసం చాలా అత్యవసర పరిస్థితులు. మనకు ఎంత రాజధాని కావాలి? అది 5,000 ఎకరాల 8,000 ఎకరాల, లేదంటే సింగపూర్ కంటే పెద్ద రాజధాని కావాలా మనకి? సింగపూర్ లాంటి దేశం రాజధాని కోసం మనకు ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు. నాకు దాంట్లో అభ్యంతరం లేదు. అందరూ స్వచ్ఛందంగా ఇస్తే సింగపూర్ కాదు, ఇంకా న్యూయార్క్ అంత రాజధాని కూడా కట్టచ్చు, దానితో సంతోషం. కానీ ఆ సేకరించే పరిస్థితుల్లో ఒకరి జీవన విధానం, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళకి అన్నిపడ్డ అన్ని దెబ్బతింటూ ఉంటాయి మధ్యలో ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలని దాని గురించి ప్రశ్నించారు. ఇప్పుడు పచ్చిపాటి పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ వాళ్ళు క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి మొత్తం తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడతారు. స్వచ్ఛందంగా భూమి ఇస్తే పర్లేదన్నా, కానీ భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని తీసేసుకుంటామని చెప్పి మీ భూమి లాక్కుంటే మటుకు అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. బలవంతంగా లాక్కోవడానికి లేదు. నిజంగా అసలు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అవసరానికి మించి కానీ భూముల్ని బలవంతంగా లాక్కుంటాయి. నిజంగా దేశ అభివృద్ధికి కొంత భూమి కావాలి, దానికి కూడా భూమి రైతుల దగ్గర నుంచే మిగతా ఏ దగ్గర తీసుకున్నా తనకు సరైన న్యాయం జరగాలి. దానికోసం కూడా ఒక పోరాటం చేయాలి. అలా కాకుండా అవసరానికి మించి, నాకు తెలిసి రాజధాని ఒక 8,000 ఎకరాలకు మించి అవసరమా, లేదంటే 5,000 ఎకరాలకు మించి అవసరమా అనే నాకు ఆలోచన నాకే ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా అన్ని గ్రామాల రైతులు ఇస్తున్నారు, మేము ఎందుకంటే పెద్ద రాజధాని కట్టుకుంటాం మేము మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే నిజే సపోర్ట్ చేసి మళ్ళీ మీరు ఇలా మాట్లాడతాం ఏంటి అని అందరూ అని అనుకుంటారని చెప్పి నేనే మాట్లాడలే. అందుకే నేను రావడం లేదు తప్ప తెలియదు కాదు. కానీ బలవంతంగా భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని భయపెట్టి మీ భూముల్ని లాక్కుంటామంటే అసలు అంత స్థాయి రాజధాని అయితే అవసరం లేదు. చాలా అవసరమే, ఎంతైతే అవసరమే ఒక క్యాపిటల్ కోసం, రాజధాని కోసం. అలాంటి రాజధాని దానికోసం జనసేన మీ అందరి తరఫున పోరాటం చేసింది. జనసేన నేను పవరే కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇలాగే రోడ్ల మీద వచ్చి ఆ రోజు తెలంగాణ వచ్చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలంటే ఇలా రోడ్ల మీద వచ్చి నేను కూర్చోవాలి. నాకు ఆ పెళ్లిని పొందే తమ్ముళ్ళు ధైర్యంగా ఉంది నాకు. కానీ ఎందుకు రాలేదంటే పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ నాయకులు మీరెండు చేసిన తప్పులకి అటు తెలంగాణ ప్రజలు కానీ అటు సీనాంధ్ర మన ప్రాంత ప్రజలు కానీ కొట్టుకోకూడదు, ఇబ్బంది పడకూడదు ఒక్క ఆలోచనే నేను ఆప్ చేస్తున్నాను. అంతేగాని ఇంక వేరే ఉద్దేశం కాదు. సరే అటు మోడీ గారు కానీ పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది చెప్పి నేను నిలబడ్డాను. నాకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఈ క్షణం వరకు ఏ వరకు నేను ఆశిస్తున్నాను. బలవంతంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ భూముల్ని లాక్కుంటే దానికి నేను ముందుంటాను. కావాలంటే నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం.